బియర్ ర్యాంక్ సీజన్ వచ్చిన ప్రతిసారి మీరు ప్రతి సీజన్ లో ఎలాగైనా సరే మనం గ్రాండ్ మాస్టర్ కొట్టాలనే ఒక తపన అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకు 10 టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ విన్న తర్వాత మీ గ్రాండ్ మాస్టర్ అయితే చాలా ఈజీగా మీరైతే పుష్ చేస్తారు వీటిని ఫాలో అయిన తర్వాత. ఇంకా లేట్ చేయను, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరి దగ్గర నుంచి అడిగేది ఒకటే, ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. టిప్ నెంబర్ 10, బ్యాటిల్ రాయల్ క్యారెక్టర్. గేమ్ లో మనకు ర్యాంక్ పుష్ చేయడానికి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ని యూజ్ చేసి మనం అయితే ర్యాంక్ పుష్ చేయాలి. ఇంతకు ముందు మీరు ఏ క్యారెక్టర్ అయినా యూజ్ చేయండి ర్యాంక్ పుష్ చేయడానికి, ఈ క్యారెక్టర్స్ ని మీరు మాత్రం పక్కాగా యూజ్ చేయాలి. గేమ్ ఆడేటప్పుడు మీకు ర్యాంక్ పుష్ చేయడానికి ఈ ఫస్ట్ క్యారెక్టర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, మ్యారో క్యారెక్టర్. మీరు గేమ్ లో వేరే క్యారెక్టర్ ని యూజ్ చేసినా చేయకున్నా కానీ ఈ మ్యారో క్యారెక్టర్ ని అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మీరు ర్యాంక్ పుష్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఈ మ్యారో క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల ఎనిమి ఎంత దూరం అయితే ఉంటాడో అంత ఎక్కువ డ్యామేజ్ అయితే పడుతుంది. ఈ క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల లాంగ్ డిస్టెన్స్ నుంచే ఎనిమిని ఫినిష్ చేయవచ్చు. ఇంకా మీరు యూజ్ చేయాల్సిన సెకండ్ క్యారెక్టర్ ఏంటిదంటే నైరీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ర్యాంక్ పుష్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. నైరీ క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల ప్రొటెక్షన్ తో పాటు మనకు హెల్త్ కూడా లభిస్తుంది. ఇంకా అంత ఈజీగా మన వాల్స్ అయితే ఎనిమిస్ బ్రేక్ చేయలేరు. ఇంకా ఈ వాల్స్ ని వేయడం వల్ల మన టీమ్మేట్స్ కూడా హెల్త్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ 3 క్యారెక్టర్ OGK క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ మన ర్యాంక్ పుష్ చేయడానికి ఒక మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈ క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల ప్రతి సెకండ్ మనకైతే 6 EP అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మనం జోన్ నుంచి పుష్ చేయాలంటే ఈ క్యారెక్టర్ ని మించిన క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ లేదు. ఎందుకంటే మనకు EP ని ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని మనం అయితే HP కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 4 క్యారెక్టర్ మీసా క్యారెక్టర్. ర్యాంక్ పుష్ చేయాలంటే ఈ క్యారెక్టర్ ని పక్కా యూజ్ చేయాలి. ఈ క్యారెక్టర్ మన వెహికల్ యొక్క స్పీడ్ ని అయితే చాలా పెంచేస్తుంది. మీసా క్యారెక్టర్ యొక్క సెకండ్ ఎబిలిటీ ఏంటిదంటే మనం వెహికల్ మీద ఉన్నప్పుడు ఎనిమి యొక్క డిఫాల్ట్ ఏమైతే పనిచేయదు. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ లీలా క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వచ్చి చాలా తక్కువ రోజులు అవుతుంది, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ నాది. గేమ్ లో లీలా క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల మనం AR గన్ తోటి మనం ఏదైనా వెహికల్ మీద మనం ఫైర్ చేసినప్పుడు వెహికల్ యొక్క స్పీడ్ అయితే 80% డిక్రీజ్ అయిపోతుంది. ఇంకా ఇదొకటే ఎబిలిటీ కాదు, ఎనిమి మీదకి ఫైర్ చేసినప్పుడు కూడా ఎనిమి యొక్క మూవ్మెంట్ అయితే 10% స్పీడ్ ని అయితే రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఒకవేళ మనం నాక్ చేస్తే అక్కడే 3 సెకండ్స్ వరకు ఎనిమి అయితే ఫ్రీజ్ అయిపోతారు. ఇంకా లీలా క్యారెక్టర్ ఒక గ్లూవాల్ ని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ క్యారెక్టర్ ని ఒక్కసారి మీరైతే యూజ్ చేయండి గేమ్ లో. ఇప్పుడు మనం ట్రిక్ నెంబర్ 9 ఏంటిదంటే గన్. ఎప్పుడైనా సరే మనం ర్యాంక్ పుష్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే చేయకూడదు. అప్డేట్ తర్వాత ఏ గన్ ని యూజ్ చేయాలో ఆ గన్ ని మీరైతే పక్కగా సెలెక్ట్ చేసుకోవాలి. గన్స్ లో మనకైతే అట్రిబ్యూట్స్ ని అయితే కొన్ని గన్స్ లో మనకైతే డిక్రీజ్ చేస్తారు, కొన్ని గన్స్ లో మనకైతే ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి మీరు అప్డేట్ తర్వాత ఏ గన్ లో మనకైతే రేట్ ఆఫ్ ఫైర్ ని ఇంక్రీజ్ చేశారో ఆ గన్స్ ని మీరైతే యూజ్ చేసి మీరైతే ర్యాంక్ పుష్ ని అయితే చేయండి. ట్రిక్ నెంబర్ 8, ర్యాంక్ పుష్ చేసే ప్రతి ఒక్క ప్లేయర్ అయితే దీన్ని అర్థం చేసుకోవాలి. ప్లే అకార్డింగ్ టు గేమ్ మెటా. అప్డేట్ తర్వాత గేమ్ లో అయితే చాలా కొత్త న్యూ థింగ్స్ అయితే యాడ్ చేస్తారు. అప్డేట్ లో వచ్చిన ప్రతి ఒక్క థింగ్ ని మీరైతే ఫస్ట్ యూజ్ చేయడం నేర్చుకోవాలి, వాటిని అయితే పక్కాగా యూజ్ చేయాలి. అప్డేట్ తర్వాత వచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ ని మనం ఎలా యూజ్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకోవాలి. ఇంకా అప్డేట్ తర్వాత మనకు ఒక సప్లై బాక్స్ ని అయితే యాడ్ చేశారు, దాన్ని యూజ్ చేసి మనం అయితే చాలా లూట్ ని మనం అయితే తీసుకోవచ్చు. ఆ బాక్స్ లో మనకైతే స్నైపర్ ఆమోస్ నుంచి మనకైతే మెడికిట్స్ వరకు అన్ని మనకైతే దొరుకుతాయి. అప్డేట్ తర్వాత వచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ ని అయితే యూజ్ చేయండి. నంబర్ 7 ట్రిక్ ఏంటిదంటే అకార్డింగ్ టు మ్యాప్. మీరు ర్యాంక్ పుష్ చేసేటప్పుడు ఏ మ్యాప్ లో మనం ఎలా పుష్ చేయాలో అది తెలుసుకున్నామంటే చాలా ఈజీగా మనం అయితే ప్రతి ఒక్క గేమ్ లో మనం అయితే బుయాస్ ని కొట్టచ్చు. కాబట్టి మీరు అకార్డింగ్ టు మనకు మ్యాప్ ని బట్టి మీరైతే మీ స్ట్రాటజీని మీరైతే డెవలప్ చేసుకోండి. అండ్ నంబర్ 6 ఇదైతే చాలా ఇంపార్టెంట్. మనం ఫుల్ మ్యాప్స్ ఆడేటప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ల్యాండింగ్. అదే మీరు ల్యాండింగ్ చేసేటప్పుడు ఎనిమి కంటే ఒక్క సెకండ్ మీరు లేట్ చేసినా గానీ మీకైతే ఎనిమి మీకు నాక్ చేసి వెళ్ళిపోతాడు. ఇంతకు ముందు మనం ఫాస్ట్ గా మనం అయితే ల్యాండ్ అవ్వడానికి ఫాల్కో పెట్ అయితే యూజ్ చేసే వాళ్ళం, కానీ అప్డేట్ తర్వాత ఫాల్కో పెట్ యొక్క ఎబిలిటీని అయితే చేంజ్ చేసేసారు. ఇంకా ప్రతి ఒక్క మ్యాప్ కి మనం అయితే ఒక డ్రాప్ లొకేషన్ ని మనం అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా ప్రతిసారి మనం ఫిక్స్ చేసుకున్న ఆ లొకేషన్ లోనే మనం అయితే దిగాలి. అండ్ నంబర్ 5, ర్యాంక్ పుష్ చేసేటప్పుడు మనకైతే ఒక పర్ఫెక్ట్ లూడౌట్ ని అయితే యూజ్ చేయాలి. ఇంకా గేమ్ లో మనకైతే చాలా లూడౌట్స్ ఉన్నాయి, కానీ మనం అయితే స్పెసిఫిక్ గా ఒక లూడౌట్ ని మాత్రమే యూజ్ చేయాలి. ఇంకా ర్యాంక్ పుష్ చేసేటప్పుడు పక్కాగా మనం అయితే దాన్ని యూజ్ చేసే మనం అయితే ర్యాంక్ పుష్ చేయాలి. దాని పేరే పాకెట్ మార్కెట్. ఇది మార్కెట్ కంటే తక్కువేం కాదు, ఎందుకంటే ఇందులో మనకైతే ప్రతి ఒక్క ఐటమ్ ని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పాకెట్ మార్కెట్ నుంచి మన టీమ్మేట్స్ ని రివైవ్ చేసుకోవచ్చు, మెడికిట్స్ తీసుకోవచ్చు. ఇంకా మనకు ఏది కావాలన్నా మనం అయితే స్పాట్ గా మనం అయితే తీసుకోవచ్చు. అండ్ ట్రిక్ నెంబర్ 4 ఏంటిదంటే ఇది గేమ్ లో చాలా చిన్న వస్తువు కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇంతకు ముందు మనం గ్లూవాల్స్ ని లింకాలంటే మనం అయితే మ్యాప్ మొత్తం తిరగాల్సిన అవసరం ఉంటుండే, కానీ మనకు అప్డేట్స్ తర్వాత అయితే చాలా చేంజెస్ ని అలా అయితే మనకు తీసుకొచ్చారు. మనకైతే గ్లూవాల్స్ అనేటివి ఒకటే జాగాలో మనకైతే దొరికేటివి. గేమ్ లో అప్డేట్ తర్వాత ఒక గ్లూ మిషన్ అయితే యాడ్ చేశారు. ఈ డివైస్ ని యూజ్ చేయాలంటే ఈ డివైస్ ని మనం అయితే అప్గ్రేడ్ చేయాలి. ఈ గ్లూ డివైస్ అయితే మనకు లెవెల్ 1 నుంచి మనకైతే లెవెల్ 5 వరకు మనకైతే అప్గ్రేడ్ అవుతుంది గేమ్ లో. ఈ డివైస్ లెవెల్ 1 లో మనకైతే 4 గ్లూవాల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, అదే లెవెల్ 2 లో మనకైతే 5 గ్లూవాల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలా మనం లెవెల్ అప్ చేసుకుంటా పోతుంటే మనకైతే లెవెల్ 5 వరకు మనకైతే 10 గ్లూవాల్స్ అయితే ఇస్తుంది. కాబట్టి గేమ్ లో ఈ గ్లూ మేకర్ ని మీరైతే యూజ్ చేయడం నేర్చుకోండి. టిప్ నంబర్ 3 ఏంటిదంటే ఇది ర్యాంక్ పుష్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మీరు ర్యాంక్ పుష్ ని ఎప్పుడైనా సరే డూయో లేదా మీరైతే స్క్వాడ్ తోటి ర్యాంక్ అయితే పుష్ చేయండి. ఎందుకంటే ఎనిమిస్
ఎనిమీస్ మనకు ఎలిమినేట్ చేసినా గానీ మన ఫ్రెండ్స్ మనకైతే రివైవ్ చేసి మనకైతే ఇంకా కొంచెం సేపు మనం ఎక్కువగా సర్వైవ్ అవ్వడానికి మనకైతే రివైవ్ అయితే చేస్తారు. అందుకే ర్యాంక్ ని పుష్ చేసేటప్పుడు డూయో లేదా స్క్వాడే ఆడండి. టిప్ నెంబర్ 2 ఏంటిదంటే చాలా మంది ప్లేయర్స్ అయితే ఈ మిస్టేక్ అయితే చేస్తారు. ర్యాంక్ ని పుష్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ర్యాంక్ పుష్ చేసేటప్పుడు మనం అయితే పక్కగా హెడ్ సెట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎనిమీస్ యొక్క ఫుట్ స్టెప్స్ ఇంకా మనకు ఎట్ సైడ్ నుంచి మనకు బుల్లెట్స్ అనేటివి ఫైర్ చేస్తున్నారో ప్రాపర్ గా మనం అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ ని మీరైతే యూజ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెడుతుంటాను.